అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కేంద్రానికి చెందిన ప్రవీణ్ ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లాడు. అమెరికాలోని మిల్వాంకీ విస్కాన్సిన్ సిటీలో నివాసం ఉంటున్నాడు. అమెరికాలో ఎంఎస్ 2వ సంవత్సరం చదువుతూ పార్ట్ టైంగా స్టోర్లో జాబ్ చేస్తున్నాడు. ప్రవీణ్ నివాసం ఉండే ఇంటికి సమీపంలోని బీచ్ దగ్గర గన్తో కాల్చడంతో మృతి చెందినట్టు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్య అనేది తెలియాల్సి ఉంది. కాల్ రిసీవ్ చేసుకోలే. మార్నింగ్ చూస్తే మిస్డ్ కాల్లో పడింది. మిస్డ్ కాల్ వచ్చిందని చెప్పి మేము వాయిస్ మెసేజ్ పెట్టాము. కాల్ చేసావు కదా మళ్ళీ రిటర్న్ కాల్ చేయమని చెప్తే గంట వరకు ఏం రిప్లై రాలేదు. కాకపోతే బాబు నెంబర్కి కాల్ చేసాము. మేము చేస్తే అక్కడ వేరే వాళ్ళు ఫోన్ ఎత్తుతున్నారు. మాకు ఫోన్ దొరికింది, డేట్ ఆఫ్ బర్త్ కావాలని అడుగుతున్నారు. మాకు డౌట్ వచ్చేసి ఫోన్ కట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు చేసినా అదే చెప్తున్నారంట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇట్లా అయ్యింది, మీరు ఇక్కడ రావాలని చెప్తే వాళ్ళు అక్కడ వెళ్ళారు. అయితే ఏమైందంటే స్టోర్లో పార్ట్ టైంకి వెళ్ళినప్పుడు స్టోర్లో వచ్చేసి దొంగలు వచ్చేసి రైడ్ చేశారంట. రైడ్ చేసినప్పుడు షూట్లో బుల్లెట్ తగిలి చనిపోయాడు.